ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం కిషోర్ గారు. నందకిషోర్ గారు, కామన్గా అడిగే క్వశ్చన్ ఇది, అసలు దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఇలా మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ అండి. మన ఋషులు మన రాసిన శాస్త్రాల్లో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి అన్నారు, కానీ దాని వెనకాల సైన్స్ ఉందండి. ఆ సైన్స్ ఆ రోజుల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని వాళ్ళు చెప్పలేదు అంతే, బట్ సైన్స్ ఉంది, వాళ్ళు రాస్తున్నారు, దాంట్లో చాలా క్లియర్గా రాస్తున్నాయి. దాంట్లో మనం హ్యూమన్ బాడీని కానీ తీసుకుంటే, మీరు హ్యూమన్ బాడీలో ఇందాక మీకు చెప్పినట్లుగా ఫ్లెష్ అండ్ ఇది కాదండి, ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉండేది కాదు. మనకి మన బాడీలో టోటల్గా 72,000 నాడులు ఉన్నాయి, 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, 6 చక్రాలు, షట్చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీ బాడీ నిర్మాణంలో లోపల అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి మీ బాడీ సిస్టమ్ అన్నీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మీకు ఈ ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ మీ దగ్గర లేవో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మన ప్రాణంతో ఉంటే శివం, ఆ శివం లేకపోతే శవం. సో ఈ శివంలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కుండలిని శక్తి యాక్టివేట్ చేసుకోమని కానీ, మిగతా చక్రాలు కానీ ఇవన్నీ ఎక్కడో లేవు. దేవుడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ప్లేస్, క్యాస్ట్ అందరికి సమానంగా ఇచ్చాడు ఎనర్జీ పాయింట్స్. మగవాళ్ళలో, స్త్రీలలో ఒకరికి తక్కువ, ఒకరు ఎక్కువ ఎవ్వరు లేదు. మనం చేయాల్సింది, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మనం చేయాల్సింది అంటే డైలీ వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాలి. ఎక్కడో దగ్గర ప్లగిన్ కావాలి. ఆ ప్లగిన్ అయితే మీ లోపల ఉండే ఎనర్జీ, అదే మీకు చెప్పాం కదా, మీ బ్యాలెన్స్డ్గా మీ సిస్టమ్ ఎలా వెళ్తుంది. మీరు బ్యాలెన్స్డ్గా, మీకు ఒక 2 డిగ్రీలు తగ్గిన టెంపరేచర్స్ ఇవన్నీ, ఈ సమతుల్యత అనేది మీ శరీరంలో ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎవరన్నా మీకు ఏమైనా పర్టికులర్గా డైలీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏమైనా చేస్తున్నారా? ఎవ్వరు చేయట్లేదు. ఈ సమతుల్యతలు మీరు చూడండి, ఆయన సృష్టిలో పంచభూతాల్లోనూ ఈ బ్యాలెన్సింగ్ ఉంటుంది. వర్షం ఎప్పుడు పడాలో అప్పుడే పడద్ది, ఎంత పడాలో అంతే పడద్ది. కొంచెం అది ఒకటి ఎక్కువ అయితే మన ఫ్లడ్స్ అంటాం. టెంపరేచర్, మన బయట దొరికే ఎండ, గాలి, 5 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో మనం కూడా ఆయన ప్రోడక్టే కదా. వీఆర్ ఆల్సో ద గాడ్స్ ప్రోడక్ట్, ఆయన క్రియేషన్లో ఒక ప్రోడక్ట్. సో వీటిల్లోనూ సేమ్ నాడులు ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్లోనూ నాడులు ఉన్నాయి. అదే మన శరీరంలో ఉండే నాడులు అని మనం అంటాం. ఎర్త్ లోపల ఉండే నాడుల్ని లే లైన్స్ అంటాం, LEY లే లైన్స్ అంటాం. వాటిల్లో కూడా నాడులు ఉన్నాయి, వాటిల్లోనూ అన్ని ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. వాటిల్లోనూ ఆ తర్వాత ప్రతి ఒక్కటి మీ హ్యూమన్ బాడీలో ఏవైతే ఉన్నాయో ఎనర్జీ పాయింట్స్ అవన్నీ ప్రతి ఒక్క ఎలిమెంట్లోనూ ఉన్నాయి. ఆకాశంలో ఉన్నాయి, వాటర్లో ఉన్నాయి, ప్రతి ఒక్క దీంట్లో ఉన్నాయి. ఆ ఎక్కువ ఉన్న దాటిల్లోనే జియోమాగ్నెటిక్ వాల్యూస్ అంటాం మనం. ఈ జియోమాగ్నెటిక్ వాల్యూ పదం ఎలా వచ్చింది అంటే, మనలో ఉన్న హై ఎనర్జీ పాయింట్స్, ఈ రెండింటిని, పంచభూతాల్ని, మనల్ని, ఆ ఎనర్జీ పాయింట్స్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికే మనకి దేవాలయాలు అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ప్రతిరోజు మీ కోరికలు కాదండి, మీ కోరికల కన్నా ఇంకా ఎక్కువ మీ శరీర నిర్మాణాన్ని కాపాడడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి మనకున్న ఎనర్జీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి దేవాలయాలు. పెద్ద దేవాలయాలు అయితే దాని రేడియస్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దేవాలయ నిర్మాణమే, అందుకే చూడండి దేంట్లో ఒక నానుడి ఉంది, దేహమే దేవాలయం అని. ఈ దేహమే దేవాలయం ఇంటర్ప్రిటేషన్స్, అనాలిసిస్లో లాస్ట్ పెరాలసిస్లు కూడా వచ్చాయి, ఎవరు దిగినట్టు వాళ్ళు చెప్పుకున్నట్టు. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే, దేహమే దేవాలయం అనేదానికి మన తల ఏదైతే ఉందో, మీరు కానీ చూసినట్టయితే ఒక దేవాలయానికి అదొక గోపురం. మన మెడ దగ్గర నుంచి పొట్ట దాకా ఏదైతే ఉందో అది నాట్య మండపం, ఆ మధ్యలో ఉండే నాట్య మండపం. మీ నడుం దగ్గర నుంచి కాళ్ళ వరకు ఏదో ఉందో అది ఎంట్రన్స్, ధ్వజస్తంభం. ఇది ఇక్కడ ఉండే 6 చక్రాలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ 6 చక్రాలు వరుసగా అలైన్మెంట్ ఉంటుంది. అవి పెట్టే ఆ నిర్మాణం అనేది జరిగింది. గర్భగుడి ఏదైతే ఉందో అది మన హృదయాలయం, మన హృదయమే గర్భాలయం.
సో ఇక్కడ కూడా మనకు ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రం కూడా హృదయ చక్రం అనేది ఉంటుంది. దీనికి గర్భగుడికి 2 లింక్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క ఎనర్జీ పాయింట్, ప్రతి ఒక్క చక్రం మీ బాడీలో ఏదైతే ఉందో అది టెంపుల్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే దేవాలయ ప్రాంగణంలో అడుగు పెట్టంగానే, మీ పాదం పెట్టంగానే ఆ ఆలయ ప్రాంగణం మొత్తం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తి కేంద్రం మీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు ప్లగ్-ఇన్ పాయింట్స్. మీ అందుకే చెప్పులు వేసుకొని నడవకూడదు అంటారు దేవాలయాల్లో. ఎందుకు నడవకూడదు అంటే కారణం ఇది. అక్కడికి వెళ్ళంగానే ఎనర్జీ, ఆ ఎనర్జీ మీకు తెలియకుండా, కంటికి కనిపించకుండా మన పాదాల ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అయ్యి ఏ చక్రం, ఆ గుడికి ఏదైతే వాళ్ళ ఒక సూత్రం ఉంటుందో ఆ సూత్రం ప్రకారం ఆ చక్రం ఓపెన్ అవుతుంది. ఏ చిన్న గుడి అయినా సరే ఫస్ట్ మీకు ఓపెన్ అయ్యేది ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. ఆజ్ఞాచక్రం ఏ టెంపుల్ అయినా, మీ ఇంటి పక్కనున్న చిన్న దేవాలయంలో కూడా, ఆ దేవాలయ నిర్మాణంలో కూడా ఏదో ఒక చక్రం యాక్టివేట్ అవుతుంది. అడుగు పెట్టంగానే మీరు దేవుణ్ణి చూసేటప్పుడు ఇంకా కాస్మిక్ ఎనర్జీ మీకు వస్తుంది. సో అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చోమంటారు. ఎప్పుడు కూడా దేవాలయ దర్శనం అయిన తర్వాత మన రిచువల్ ప్రకారం అక్కడ కూర్చొని తర్వాత లేచి రండి అంటారు. ఆ కూర్చోవడం వల్ల మీ మూలాధారం కింద తగులుతుంది ఆ ఎనర్జీ పాయింట్కి. ఆ మూలాధారంలో అన్ని చక్రాలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ నిద్రావస్థలో ఉన్న చక్రాలు ఆ గుడి సూత్రం ప్రకారం యాక్టివేట్ అవుతాయి. ప్రతి దానికి సైన్స్ ఉన్నది. సో దీంట్లో ఇది గుడి నిర్మాణం అయిపోతే విగ్రహం, మూల విరాట్, గర్భాలయంలోనే విగ్రహం. విగ్రహం అంటే అర్థమైంది, ఏదైనా గ్రహించేదాన్నే విగ్రహం అంటారు. ఏదైనా గ్రహించేది. సో మన వాళ్ళు లాజిక్స్, విపరీతమైన లాజికల్ దాంట్లో ఎలా మనం చెక్కిన విగ్రహం, మనం డిజైన్ చేసుకుని, మనం కారు చేసిన విగ్రహం, మనం చేసిన అంటే ఇలా మూర్తిని మేము ఇలా ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మనకి కావాల్సినట్టుగా చెక్కటం అనేది చూస్తాం. అంటే వారికి నియమ నిష్టాలు ఏమైనా ఉన్నాయో కూడా. సో మీరు చూసేది ఏంది, ఒక గ్రానైట్ రాయిను, ఒక కొండను తీసుకొని దాన్ని శిలగా మార్చి శిల్పంగా చేసి అక్కడే ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది ఒక్కటే మనకు చూసిన మెకానిజం. దాని ఇంటర్నల్ మెకానిజం చూడాలి కదా. ఎప్పుడైతే మనకు పాత కాలాల నుంచి కూడా రెజోనెన్స్ హీలింగ్ అనేది ఉందండి. ఈ రెజోనెన్స్ హీలింగ్ ఏంటంటే శబ్ద తరంగాలు. ఈ శబ్ద తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓంకారం, మంత్రం. మంత్రంలో ఇప్పుడు కూడా ఒక మంత్రాన్ని ఎందుకు చాంట్ చేయమంటారు గురువు గారులు కానీ దేవుళ్ళు కానీ అంటే, ఆ మంత్రంలో ఉండే శబ్ద తరంగాలు నీ శరీరంలోకి ఎంటర్ అయ్యి నీలో నిక్షిప్తంగా ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్, షట్చక్రాలు, 72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మంత్రోచ్చారణ. ప్రతి ఒక్కదానికి మనం మంత్రాలు చెప్పడం మానేసి ఇప్పుడు మనం 10 మంది స్వాములు పెట్టుకొని చేయించుకుంటాం కాదు. మన మంత్రోచ్చారణ వల్ల మన హీలింగ్ మనకు జరగద్ది. మీ కోరిక ఏదన్నా కావచ్చు. ముందు హీలింగ్ అండ్ ఎనర్జీ పాయింట్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన, మన శరీర నిర్మాణము ఫ్లెష్ అండ్ బ్లడ్తో కాదు. మనకు తెలియని ఎనర్జీ పాయింట్స్ 72,000 నాడులు ఉన్నాయి. ఇవి యాక్టివేట్ చేసుకోవడానికి దేవాలయాలు. ఇవి ఇప్పుడు విగ్రహం దగ్గరికి వచ్చేసరికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్ బ్యాటరీ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఏదైనా ఒక కార్ బ్యాటరీ తీసుకున్నారనుకోండి, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దానికి ఉన్న గుణాలు 3. ఒకటి వచ్చి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు అది బయట నుంచి ఛార్జింగ్ తీసుకోవాలి. ఫస్ట్ రిసీవింగ్. రెండోది ఏంటి, తీసుకున్న దాన్ని స్టోర్ చేసుకోవాలి, స్టోరేజ్ ఉండాలి. మూడోది ఏంటి, స్టోరేజ్ చేసుకున్న దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అదే విధంగా మీరు ఒక విగ్రహం ప్రతిష్టాపన జరిగిన తర్వాత కుంభాభిషేకం రోజు మీరు ఏదైతే ఆ విగ్రహం కింద మంత్రం, యంత్రం, సూత్రం ఈ 3 కలిపి ధాతువులు, ఈ ధాతువులన్నీ కలిపి మీరు చేసే మంత్రోచ్చారణ వల్ల, మీరు చేసే వేద పఠనం వల్ల ఆ విగ్రహానికి ఒక శక్తి వస్తుంది. అది ఎలాంటి శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే శక్తి ఆ విగ్రహానికి వస్తుంది. ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఆ కెపాసిటీ వచ్చిందో, మీ గర్భాలయంలో మీరు ఎక్కడ కానీ చూసినట్లయితే ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు. గర్భాలయాల్లో ఉండకూడదు కూడా. ఎందుకు అంటే అక్కడ మీరు పాత దేవాలయాల్లో కానీ చూసినట్లయితే దీపాలు, ప్రమిదలు ఉంటాయి. ఈ పక్క ఒక దీపం, ఆ పక్క ఒక దీపం. ఆ దీపం వెలుతురులోనే మీరు చూడాలి. ఎందుకు అంటే తీసుకున్న ఎనర్జీని అది స్టోర్ చేసుకునే ప్లేస్ అది. గర్భాలయం అనేది ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది ఆ విగ్రహం. మీకు డైలీ అయిపోద్ది కదా ఎనర్జీ అంటే, మనం డైలీ అర్చన, అభిషేకాలు ప్రతిరోజు పూజారి చేయడం వల్ల, ఆ మంత్రోచ్చారణ వల్ల అవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఆ విగ్రహం.
ఆ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. అందుకే చూడండి, ఈ ఆలయాలు ఎప్పుడైతే మనం వెళ్ళడం మానేస్తామో, పూజలు చేయడం మానేస్తారో, అది శిథిలావస్థకు వచ్చేస్తాయి. ఎక్కడైతే అలాగనే కొన్ని వేల గుళ్ళు ఆ విధంగా అయిపోయాయి. కొన్ని వేల గుళ్ళు డైలీ ఆ మంత్రోచ్చారణ అవన్నీ లేకపోవడం వల్ల లేక అవన్నీ వెళ్ళిపోయాయి. ప్రతి ఒక్క దాంట్లో ఒక సైన్స్ ఉంది. సో ఈ విధంగా ఆ విగ్రహం ఏదైతే స్టోరేజ్ చేసుకునిందో వెళ్ళిన భక్తులందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు దండం పెట్టుకోగానే మీ కోరిక తీరుతుందా లేదా, తీరితేనే వస్తాం, ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఏం జరగద్దంటే ఆ విగ్రహం దగ్గర మీరు నిలబడం కానీ మీ శరీరంలో ఉండే ఆరా ఏదైతే ఉందో ఆ ఆరా ఆ విగ్రహం దగ్గర నుంచి, గర్భాలయంలో ఉన్న విగ్రహం కాడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది. సో ఇలా రిసీవ్ చేసుకున్న వెంటనే మనకి ఆ గుళ్ళో ఒక 2 నిమిషాలు ఒక అర సెకండ్ హారతి ఇవ్వడం వల్ల, వీటి వల్ల ఆ హారతి, దేవుడికి ఇచ్చిన హారతి మనకి ఇవ్వడం వల్ల దాంట్లో నుంచి కూడా ఒక ఎనర్జీ మనకు వస్తుంది. అందుకే మీరు గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటారు. మీ ఫిజికల్ మైండ్ కానీ మెంటల్ కానీ బ్యాలెన్స్ అయ్యి ప్రశాంతంగా, ఇంబ్యాలెన్సింగ్ అనేది ఉండదు అక్కడ. చాలా హాయిగా ఉంటుంది. దాని తర్వాత మన వాళ్ళు పెట్టింది ఏంటి, దేవాలయ దర్శనం అయిపోతానే కొంతసేపు కూర్చోవాలి అంటారు. కాసేపు అయినా కూర్చొని తర్వాత లేచి రావాలి అని. ఈ కూర్చోవడంలో ఉన్న సైన్స్ ఏంటంటే మన మూలాధార చక్రం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనం అక్కడ మనం కూర్చుంటామో ఆ మూలాధార చక్రం నుంచి ఉన్న ఎనర్జీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ లోపల ఉండే ఎనర్జీస్, ఆ ప్రాంగణంలో ఉండే ఎనర్జీస్ మూలాధారంలో నుంచి యాక్టివేట్ అవుతాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క టెంపుల్ ఒక ఎనర్జీ పాయింట్. మీరు రోజు టెంపుల్ కోరికల కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ లోపల జరిగే ఇంటర్నల్ మెకానిజాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీరు వెళ్తే చాలు. చాలామంది నేను గమనించానండి, అంటే ఒక రెజల్యూషన్ లాగా తీసుకుంటారు, ఈ సంవత్సరం అంతా ఒక్కరోజు కూడా వదలకుండా నేను దేవాలయానికి వెళ్ళాలి. అలా ఒక 2-3 నెలలు వెళ్ళగానే చాలా డ్రాస్టిక్ చేంజ్ చూస్తాం వాళ్ళల్లో. అంటే రీజన్ ఇదే అనుకోవచ్చు. మీకు పాత రోజుల్లో కూడా డైలీ గుడికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉన్నారు, వాళ్ళ కోరికలు ఎందుకు తీరుతున్నాయి అంటే వాళ్ళ ఎనర్జీస్ లోపల యాక్టివేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు విలేజ్లో కానీ చూసినట్టయితే వాళ్ళు ప్రతిరోజు ఫస్ట్ స్నానం చేసి ముందు గుడికి వెళ్తారు. పోయి ఒక మనం ప్రసాదం కోసం దేనికోసం ఫస్ట్ అయితే గుడికి వెళ్తారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా మీ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి. దీనికి మీకు ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ పర్లేదు, మీరు ఒక సాధన చేయబడలేదు, ఏది పర్లేదు. మీరు అక్కడికి వెళ్ళంగానే మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఎప్పుడైతే ఆ బెనిఫిట్స్, ఆ ఎనర్జీ బెనిఫిట్స్ మనం తెలుసుకుంటామో, సో ప్రతి ఒక్కరూ మనలో ఉన్న ఎనర్జీస్, మన లాజికల్ థింకింగ్ ఇందాక మీరు చెప్పినట్టు మీ బాడీ ఇంత సమతుల్యత ఉంది అంటే మీ బాడీలో దానికి కారణం ఏదో ఒక శక్తి అయి ఉండాలి. ఖచ్చితంగా ఆ శక్తి మీరు వాడకుండా వదిలేస్తే అది ఎప్పుడు మరుగున పడిపోద్ది. ఏదో ఒక రోజు సిక్ అయిపోతారు. సిక్ అయిన రోజు మీరు ఏం చేయలేరు. అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు కానీ చూసినట్టయితే పెద్ద పెద్ద సర్జరీస్ చేసి వచ్చిన వాళ్ళకి మనకు తెలియకుండానే మనం తీసుకెళ్ళి కుంకుమ విభూది పెడుతుంటాం. ఆ కరెక్ట్గా ఆజ్ఞా చక్రం పైన పెడతాం. దాని అర్థం ఏంది, మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, మీకు వాళ్ళు ఉంటాయని. కానీ దాంట్లో ఉన్న సైన్స్ ఏంది, వాడికి ఏ చక్రాలు అయితే అన్నీ మూలబడిపోతాయో, అవి ఏవైతే రీఛార్జ్ లేకుండా ఉండిపోతాయో వాళ్ళు హాస్పిటలైజ్డ్ అవుతారు, సిక్ అవుతారు. సిక్ అయినప్పుడు ఎప్పుడైనా మీరు విభూది ఆ ప్లేస్ కుంకుమ పెట్టడం వల్ల అది కరెక్ట్గా అది యాక్టివేట్ చేస్తుంది. అలా చేంజ్ అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తారు మీరు. సో ఇది ప్రతి ఒక్కరు దాని ఒక శక్తి కేంద్రంగా ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో ప్రతి దేవాలయం, ఏ దేవాలయం అన్నా, సో ఆటోమేటిక్గా మనం రోజు వెళ్ళాలి. మనం వెళ్ళి మన ఎనర్జీ పాయింట్స్ మనలో ఉండేవి, ఎవరో వేరే వాళ్ళకు ఉండేవి, మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్, చిన్నదైనా పెద్ద దేవాలయం ఏదైనా దేవాలయ నిర్మాణమే ఇస్ ఎ కాస్మిక్ డయాగ్రామ్ అండి. సో దీంట్లో అడుగుపెట్టిన ఎక్కడికైనా సరే ఇది యాక్టివేట్ అవుద్ది. ఆ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ చేసుకొని మన పాటికి మనం వస్తే మీ కోరికలు తీరే సెకండ్ సంగతి, ముందు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ అదే కదా ఇంపార్టెంట్. మనిషికి మీకు అవసరం 2, హెల్త్, వెల్త్. హెల్త్ బాగుంటే చాలు. మనకి కొన్ని కోట్లున్న హెల్త్ లేకపోయినా దాన్ని ఏం చేయలేరు. సో ఈ హెల్త్ ఫస్ట్ మీరు ప్రైమరీ మీరు బాగు చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఆటో హీలింగ్ జరగద్ది. ఈ ఆటో హీలింగ్ అనేది ఓన్లీ టెంపుల్స్లోనే జరగద్ది.